శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి చక్కటి మాటను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, నిన్నటి దినములో చింతించకండి అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించాం కదా. అందరికీ ఒకే చింతలు ఉండవు. కొంతమందికి ఆర్థికపరమైనటువంటి చింతలు ఉంటాయి, కొందరికి ఆరోగ్యపరమైనటువంటి చింతలు ఉంటాయి, ఇంకొందరికి ఉద్యోగంలో చింత, మరికొందరికి కుటుంబంలో చింతలు, కొంతమంది బిడ్డల గురించి చింత, కొందరికి భర్తల గురించి చింత, ఇంకొకరికి ఒక్కొక్క రకమైనటువంటి చింతలు ఉంటాయి కదా. మీ చింత మీ జీవితాన్ని చింపేస్తుంది. అవును, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా చింతతోటి నీ జీవితం అంతా నలిగిపోతుంది ప్రియులారా. నీ హృదయంలో కలుగుతున్నటువంటి ఈ చింత నీలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది. అందుకే డాక్టర్స్ చెప్తారు, అమ్మా నువ్వు ఎక్కువగా చింతించవద్దు అని. మీరు కూడా నన్నచ్చు, పాస్టర్ గారు మాకున్న సమస్యలను బట్టి ఎలాగ చింతించకుండా ఉండగలమండి అని. దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు చింతించుట వలన మీ యొక్క చింతను సమస్యను మూరుడు ఎక్కువగా చేసుకోలేరు అని. మరి ఎలాగండి? యేసు ప్రభు వారు ఒక వాగ్దానంతో కూడినటువంటి శుభవర్తమైనటువంటి మాట ఈరోజు మీకు తెలియచేస్తున్నాడు. ఏంటంటే ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత ఆయన మీద వేయండి, యావత్తు ఆయన మీద వేయండి. ఎంత చక్కనటువంటి మాట కదండి. యేసుక్రీస్తు వారు మరలా నన్ను ధైర్యపరుస్తున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అని. ఆయన మీద వేసి, ఆయన మీద భారం వేసి ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకొని ఉండటమే మన జీవితం. కాబట్టి చింత చేసుకుంటూ ఇంట్లో కూర్చోవద్దు. ఇప్పుడే తయారై పరిశుద్ధమైనటువంటి మందిరానికి కుటుంబ సమేతంగా వెళ్ళి, దేవా నా చింతను నీ మీద వేస్తున్నాను, నా సమస్యను నీ మీద వేస్తున్నాను, పరిష్కరించువాడు నీవే అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని మన జీవితాన్ని కొనసాగించు వారమై ఉందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రభు రకరకాలైనటువంటి చింతలు ఉన్నాయి. మానసికంగా కృంగిపోయిన బిడ్డలకును మీరే ధైర్యపరచండి, స్థిరపరచండి. చక్కటి వాగ్దానంతో కూడుకున్న మాటలు బిడ్డలు వినుటకు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకుని పొందింటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.